నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। శ్రీవారి సేవలో ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు। సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించండి, విభజనకు మొగ్గు చూపితే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం, శాప్స్ హెచ్చరిక। ప్రజా సంక్షేమం పట్టని కాంగ్రెస్ కు పతనం తప్పదు। 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం। తిరుపతి శాసనసభ్యులు భూమన ధీమా। వార్తల్లోని వివరాలు। కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సదాశివం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు। శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సదాశివం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా కుటుంబ సభ్యులకు టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గోపాల్ సాదరంగా స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు। ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో సదాశివం, కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు। అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీవారి ఆశీర్వచనాలు పలుకగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు। వీరి వెంట టీటీడీ ఉన్నతాధికారులు జేఈఓ శ్రీనివాసరాజు, భద్రతా నిఘా అధికారి అశోక్ కుమార్, అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు, జిల్లా న్యాయమూర్తులు ఉన్నారు। స్విమ్స్ సేవలు అభినందనీయమని, వైద్య సిబ్బంది సమన్వయంతో సేవలను మరింత విస్తృతం చేయాలని టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ పిలుపునిచ్చారు। స్విమ్స్లో రోగుల సౌకర్యార్థం నూతనంగా 2 లక్షల రూపాయలు విలువ చేసే బీపీ పరీక్ష యంత్రాన్ని ఓవి రమణ విరాళంగా అందజేశారు। అనంతరం నిర్వహించిన సభలో దాత ఓవి రమణను స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు। ఈ సందర్భంగా ఓవి రమణ సభను ఉద్దేశించి మాట్లాడుతూ బీపీ రోగుల ఇబ్బందులపై తనకు అవగాహన ఉందని, అందుకే బీపీ పరీక్షను సులభంగా చేసుకోవడానికి మిషన్ని విరాళంగా అందజేశానని అన్నారు। త్వరలో షుగర్ పరీక్షల యంత్రాన్ని కూడా సమకూర్చేందుకు కృషి చేస్తానని ఓవి రమణ హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్యనారాయణ, డీన్ రాజశేఖర్, సిబ్బంది, రోగులు పాల్గొన్నారు। వాళ్ళకు నాపై నమ్మకంతో వచ్చారంటే ఆ అటెన్షన్, ఆ శ్రద్ధ, పేషెంట్ మనం నమ్ముకొని వచ్చినట్టు చేయలేదు। నేను డాక్టర్ని వెళ్ళే చూస్తున్నాను, రాజశేఖర్ గారు కానీ, వేగమ్మ గారు కానీ, మనజా గారు కానీ, మిగతా డాక్టర్ బృందం అందరూ కూడా। సో ఈ అందరి సహకారాలు, సహాయాలు మనం తీసుకోవాలి। అప్పుడే ఆ నమ్మకం వాళ్ళపై మనం కలిగినప్పుడు మనం కూడా నమ్మకం ఇంపార్టెంట్, నమ్మకం ముఖ్యం। మనం తప్పనిసరిగా ఈ వ్యాధి నుంచి కూడా మనం బయటకు వస్తాం। చాలా మంది పేషెంట్ తొందరగా పెట్టేయడం, తీసేయడం, తొందరగా చేయకుండా దానికి ఒక పద్ధతి, టైమింగ్స్ అవన్నీ ఉంటాయి। ఓపికగా ఒక 3-4 నిమిషాలు ఓపిక పెడితే కరెక్ట్ రిపోర్ట్స్ వస్తాయి, అందరికీ ఉపయోగపడతాయి అన్నమాట। దాని గురించి మళ్ళీ ఆ కార్యాలయ వాళ్ళందరూ చెప్తారు। ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఒకప్పుడైతే ఇన్ఫెక్షన్స్ దానివల్ల చాలామంది చనిపోయేవాళ్ళు, అవి కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు। ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా ఇన్ఫెక్షన్స్ కొంత తగ్గి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు, ముఖ్యంగా చాలా మంది చనిపోతున్నారు। పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు టీడీపీకి కొమ్ము కాస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ కుప్పం మండలం బెండగంపల్లి వైకాపా నేతలు ఆరోపించారు। కుప్పం నియోజకవర్గంలోని బెడగంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి ఓటర్లకు ఓట్ల స్లిప్స్ ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాల్సి ఉంది। అయితే ఆమె అందుకు విరుద్ధంగా
టీడీపీ వార్డు మెంబర్లతో ఆ పార్టీకి చెందిన వారికి చేరవేస్తూ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ఆ పంచాయతీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గమనించారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మిని నిలదీశారు. ఆమె పొంతన లేని సమాధానం చెప్పడంతో వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆ పంచాయతీలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పంచాయతీ కార్యదర్శికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి నిరసనతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నాను విరమింపచేశారు. అలాగే అదే మండలంలోని మార్వాడి గ్రామంలో సాక్షరతా భారతి కోఆర్డినేటర్ సుధాకర్ ఒక పార్టీకి కుమ్ము కాస్తూ ఓటర్లకు ఓట్ల స్లిప్పులను పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. వీరి తీరుపై తాము ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని వైకాపా నాయకులు పేర్కొన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని భావించిన ప్రజలు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతున్నారని సెట్టిపల్లి పంచాయతీ ఆ పార్టీ కన్వీనర్ రుద్రగోపి తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెట్టిపల్లి గ్రామ పంచాయతీ 9వ వార్డు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వెంకటరమణ తొలి విడత ఎన్నికల్లో 35 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగిందన్నారు. గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసిన వెంకటరమణకు ఆ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలకు, ఆశయాలకు ఆకర్షితులై వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని భావించి తమ పార్టీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేరడం జరిగిందన్నారు. మరో 5 మంది ఇతర పార్టీ వార్డు మెంబర్లు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే బహిరంగ సభను ఏర్పాటు చేసి వారికి తమ పార్టీ కండువాలను కప్పనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వార్డు మెంబర్ వెంకటరమణ, మునియాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ వెంకటరమణ ఆలియాస్ గాజుల రమణ గారిని కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు వచ్చి ఆయన నిలబడిన వార్డులో కాంగ్రెస్ పార్టీకి ఈయనకు టికెట్ కన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిపిఎంతో పొత్తు పెట్టుకొని అక్కడ ఇతను ఇబ్బంది చేసి వెన్నుపోటు పొడిచినందుకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే రెబల్గా పోటీ చేసి దాదాపు 35 ఓట్లతో మెజార్టీగా గెలిచి ఈరోజు రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నతోనే సాధ్యము. వైఎస్ కాంగ్రెస్లో ప్రజల ఆదరణ ఉంది. ప్రజలు పక్షాన నుండి పనిచేస్తున్నారు కాబట్టి ప్రజల్లో మనల్ని కూడా గుర్తించారు. ప్రజలకు అత్యవసరమైన అవసరాలు మనం తీర్చాలంటే మనకు వైఎస్ కాంగ్రెసే మంచిదనుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఖచ్చితంగా వైఎస్ కాంగ్రెస్లో నేను చేరడం జరిగింది. అదే ప్రకారంగా ఈ జనాల్లో ఉన్న ఆదరణ ఖచ్చితంగా జనాల కోసం పనిచేయాలని చెప్పని మనస్తత్వంతో మాజీ సర్పంచ్ గారు మునియాచారి 30 సంవత్సరాలు కాంగ్రెస్ అనుభవం ఉన్నవాడు, అతను కూడా వైఎస్ కాంగ్రెస్లోకి రావటం జరిగింది. పెద్దలందరూ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి మన ప్రజలకు న్యాయం జరుగుతుందని నేను వైఎస్ కాంగ్రెస్లో చేరటం. పంచాయతీ ఎన్నికలు పలు గ్రామాల్లో చిచ్చును రగిల్చింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయించడంతో పాటు మరో గ్రామంలోని దళితుల మధ్య విభేదాలు తలెత్తి పరస్పరం దాడులు చేసుకునే దుస్థితికి దారితీశాయి. వెదురుకుప్పం మండలం అగ్గిచేనుపల్లిలోని దళిత వాడలో ఆదివారం జరిగిన 2వ విడత పోలింగ్ దళితుల మధ్య చిచ్చు రేపింది. దీని పర్యవసానంగా ఓ వర్గం మరో వర్గం దాడి చేయడంతో గాయపడ్డవారు ఆసుపత్రి పాలయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశామని కాంగ్రెస్ వర్గానికి చెందిన కొంతమంది దళితులు దాడి చేశారని బాధితులు బి చిన్నపాపాయమ్మ, వి చిన్నపాపాయమ్మ, నక్షత్రం, యహోనా, మురుగయ్య, నాగయ్యలు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిపై వెదురుకుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని గాయపడ్డవారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లిలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో మరో 3కి గాయాలు కావడంతో వారు కూడా ఆదివారం రోయా ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహిస్తున్నా పోలింగ్ తరువాత జరుగుతున్న పరిణామాలపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దాడికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించి శాంతి భద్రతలు పర్యవేక్షించాలని పలువురు సూచిస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో గిరిజన ఓటర్ల సేకరణలో రాజకీయ కుట్ర జరిగిందని ఏపీ గిరిజన సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంత నాయక్ ఆరోపించారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో జరిగిన జనాభా లెక్కల్లో గిరిజన ఓటర్లకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పదవిని దృష్టిలో పెట్టుకుని 2001 జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజన ఓటర్లను యథాతథంగా 1184 మందినే చూపడం సరైంది కాదన్నారు. కార్పొరేషన్ పరిధిలో 5 యానాది కాలనీలు, 8 ఎరుకల కాలనీలు, సుగాలీలు ఉన్నారని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 7,000 మందికి పైగా గిరిజనులు ఉన్నారని, అయితే జనాభా లెక్కల సేకరణలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లో రాజకీయంగా తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తమ సంఘం ద్వారా ఆర్డీఓ, ఎంఆర్ఓ అనుమతితో తిరుపతిలో గిరిజన ఓటర్ల జాబితాను వార్డుల వారీగా సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు.
ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం సభ్యులు హరిశివప్ప, సుబ్రహ్మణ్యం, రఘురాముడు, సురేంద్రబాబు, పాండురంగ, ఉపాపతి తదితరులు పాల్గొన్నారు. 1186 మందిని గిరిజనులు ఉండాలని చెప్పి తిరుపతిలో చూపించే అన్యాయం ఇది. 2011 జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకుంటే దగ్గర 7,000 మంది వరకు గిరిజనులు తిరుపతి పట్టణంలో నివసిస్తున్నారు. ఇకపోతే ఒక తిరుపతి దేవస్థానంలోనే సుమారు 900 మంది క్లాస్ 4 ఎంప్లాయ్ కానించి అనేక కేడర్లో పనిచేస్తున్నారు. ఇదే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో దగ్గర 500 మంది స్కావెంజర్లు గాను స్వీపర్లు గాను పనిచేస్తున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో తిరుపతి మేయర్ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని 2001 జనాభా నిష్పత్తి యథాతథంగా చూపడం దీన్ని మా సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 1186 మందిని గిరిజనులు ఉండాలని చెప్పి తిరుపతిలో చూపించే అన్యాయం ఇది. 2011 జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకుంటే దగ్గర 7,000 మంది వరకు గిరిజనులు తిరుపతి పట్టణంలో నివసిస్తున్నారు. ప్రజా సంక్షేమం పట్టని కాంగ్రెస్ కు పతనం తప్పదని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాబాటలో భాగంగా ఎమ్మెల్యే ఆదివారం స్థానిక ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి స్థానికంగా నెలకొన్న సమస్యలను ఆ ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా వీధులన్నీ బురదమయమవుతున్నాయని, త్రాగేందుకు గుక్కెడు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను పరిష్కరించాలని ఇటు అధికార పార్టీ నాయకులకు అటు అధికారులకు విన్నవించుకున్నా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టారు. ముఖ్యంగా పెరుగుతున్న ఇంటి అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని భూమన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన శాసనసభ్యులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న అధికార పార్టీకి పతనం తప్పదన్నారు. కక్ష సాధింపు చర్యలలో భాగంగానే తిరుపతి అభివృద్ధిని గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. నగరంలో భాగమైన ఆటోనగర్ చిన్న పరిశ్రమలకు నిలయమని, శ్రామికులు అధికంగా ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తిరుపతిలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని, నిధులను కేటాయించాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ వాడకు కూడా పెద్ద ఎత్తున నిధులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తిరుపతి పరిశుభ్రతను కాపాడాలంటే ముఖ్యమంత్రి మోసపు వాగ్దానం వాస్తవ రూపం దాల్చాలి. ఆ 450 కోట్ల రూపాయల నిధులు వెనువెంటనే ప్రజలకు రావాలి. ప్రజల తీరు బాగుపడాలి. ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరి జీవితాలలో వెలుగులు నిండాలి. అలా ప్రభుత్వం చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆటోనగర్లో చాలా బలంగా ఉంది. సుశిక్షితులైనటువంటి సైనికులు, మెరికల్ లాంటి యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమ బాట పడతారు. విభజనపై మొగ్గు చూపితే రాష్ట్రం అగ్నిగుండంలా మారిపోతుందని, సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే యూపీఏ నామరూపాలు లేకుండా పోతుందని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాష్ట్ర విభజన యూపీఏ ప్రభుత్వ వైఖరి అంశంపై ఆదివారం స్థానిక ఎన్జీఓస్ హోంలో శాప్స్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సమైక్యవాదులు, శాప్స్ నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మిక ఐక్య కార్యాచరణ సమితి నాయకులు హాజరై విభజన జరిగితే నష్టపోయే అంశాలపై కులంకుశంగా చర్చించి విభజనను అడ్డుకొని రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు యూపీఏ ప్రభుత్వం మరింత ఒత్తిడి పెంచేందుకు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ విభజన రాష్ట్రంలో సంక్షోభాన్ని నెలకొల్పిందని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఉన్న రాయల తెలంగాణ వేరు, ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించిన రాయల తెలంగాణ వేరని స్పష్టం చేశారు. అభివృద్ధి పరంగా సీమాంధ్ర ప్రాంతమే వెనుకబడి ఉందని, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, సాక్షాత్తు కేసీఆర్ మాటలతోనే అది స్పష్టమైందన్నారు. అభివృద్ధి అంశాన్ని కాకుండా తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కేసీఆర్ మాటలతో ఆ విషయం మరింత స్పష్టమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో విభజన రగడ కొనసాగుతున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమారుతోందని ధ్వజమెత్తారు. విభజన అనే దుర్మార్గమైన ఆలోచనను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండం కాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో శాప్స్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, మహమ్మద్ రఫీ, కృష్ణమ్మ నాయుడు, శేషాద్రి నాయుడు, సమైక్యవాదులు పాల్గొన్నారు. కొంతమంది గతంలో ఉండేటువంటి లగడపాటి కానీ, రాయపాటి కానీ, కావుడి సంవత్సరాలు కానీ గతంలో సమైక్యాంధ్ర కోసం 2009 నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఒక ఆయనకు ఒక్కొక్క బిస్కెట్ వేసినట్టు మినిస్టర్ పోషిస్తే సరెండర్ అయిపోయారు. ఇంకో ఆయన ఇద్దరు ఏమి చేయాలని తెలియదు కానీ వాళ్ళిద్దరూ సరెండర్ అయిపోయారు. ఎవరు కానీ ఈరోజు ఈ ప్రాంతం వస్తువులు పట్టించుకునే పరిస్థితి లేదు.
పట్టించుకోకపోతేనే అందుకనే మనం ఈరోజు విద్యార్థులుగా ఎన్జిఓస్గా ముందుకు రావడం జరిగింది. ఎన్జిఓస్ ముందుకు వస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ అడుగుతున్నారు, మీరు ఈ ఇట్లా ఆందోళన చేస్తే ఈ ప్రాంతంలో తిరగలేమని చెప్పి ఎన్జిఓస్ చెప్పడం జరుగుతుంది. కానీ ఏపీ ఎన్జిఓస్ సంఘంగా గట్టిగా ఇటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని చీల్చేదానికోసం ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు కలుపుకొని మనం చేయాలనేది దీక్షతో ఉన్నారు. ప్రియ ప్రేమలో ప్రేమ్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఘన విజయాన్ని అందించడం సంతోషదాయకమని చిత్ర కథానాయకుడు సిద్ధేశ్వర్ మనోజ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని సుందర ప్రదేశాల్లో చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. చిత్ర పరిశ్రమలోనే 24 సంవత్సరాల వయసులో దర్శకత్వం, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కథానాయకుడిగా పనిచేసిన వాళ్లు ఎవరూ లేరని, ఆ ఘనత తనకే దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నూతన నటీనటులతో చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. సమాజానికి సందేశాత్మకమైన చిత్రాన్ని నిర్మించామని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించి ఘన విజయం అందించడం ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అశ్లీలతకు తావు లేకుండా రూపొందించిన ప్రియ ప్రేమలో ప్రేమ్ చిత్రాన్ని శ్రీవారి భక్తులు సైతం తిలకించి తమను ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు, నిర్మాత వేణుగోపాలయ్య, పాటల రచయిత వేదవ్యాస రంగభట్టార్, జిఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 24 బిలోనే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో అని చాలా చిన్న ఏజ్ లో గిన్నీస్ బుక్ అప్లై చేస్తున్నాను. అది 2 months లో వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసుకుని మన తిరుపతి పట్టణం నుంచి అంతటి మన పేరు వెళ్తే ఆటోమేటిక్ తిరుపతి అబ్బాయి అని చెప్పేసి మన ఎవరెవరో ఏదో చేస్తున్నారు. అది కాకుండా మనం తిరుపతి అని పేరు కోసం అని గిన్నీస్ బుక్ అప్లై చేశాను. తొందరలో అది అనౌన్స్ చేశారు. చిన్న ఏజ్ లో అది సౌత్ ఇండియన్ మూవీస్ లో అతి చిన్న ఏజ్ లో వచ్చిన అబ్బాయి డైరెక్షన్, హీరోగా అనేది ఆ పేరు కోసం అందరూ అంటారు వేరే డైరెక్టర్ పెడితే మనీ కాదు, మనీ ఇప్పుడు వస్తుంది రేపు వెళ్తుంది, కానీ టాలెంట్ అనేది ఎవరు సత్తు కాదండి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమితులైన ఊకా విజయ్ కుమార్ ఆత్మీయ మిత్రుల అభినందన సన్మాన సభ ఘనంగా జరిగింది. ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో పీసీసీ కార్యదర్శిగా నియమితులైన ఊకా విజయ్ కుమార్ ఆత్మీయ మిత్రుల అభినందన సన్మాన సభను నగర కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన సభకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అమ్మాస రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊకా విజయ్ కుమార్ తాను చిన్ననాటి స్నేహితులమని గుర్తు చేశారు. అప్పట్లో ఎన్నో విషయాలపై ఓ జట్టుగా పోటీ పడేవారమని, నేడు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం జట్టుగా పనిచేస్తామని చెప్పారు. తమది ఎన్నో ఏండ్ల స్నేహమన్నారు. తన స్నేహితుడు పీసీసీ కార్యదర్శిగా నియమితులు కావడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ఆయన ఊకాకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ కుమార్ ఇంకా అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ ఉన్న వరదలే కార్యక్రమం చేసే ఇతర పార్టీలకి యుద్ధం చేసే కార్యక్రమంలో మేమంతా మళ్ళీ తిరిగి ఒక జట్టై అది అందరికీ తిరిగి ఒక జట్టై పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో ఒక ఆనందం కనపడతా ఉంది, ఒక ఉత్సాహం కనపడతా ఉంది. అంతకుముందు సన్మాన గ్రహీత పీసీసీ కార్యదర్శి ఊకా విజయ్ కుమార్ సిటీ ఛానల్తో మాట్లాడుతూ గతంలో తాను కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను గుర్తించి తనను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. అంతేకాక పార్టీలోని నాయకులందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఊకా తెలిపారు. వారి సంతోషాన్ని వ్యక్తం చేయడం కోసం ఈరోజు నాకు అభినందన సభను ఏర్పాటు చేయడం పట్ల నేను నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మా క్యాడర్లో నాకు పదవి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్న మీకు పదవి వస్తే మాకు పదవి వచ్చినంత ఆనందంగా ఉంది, మీరు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆశీర్వదిస్తుంటే నిజంగా అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. అనంతరం పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. పదవులు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమన్నారు. ఊకా విజయ్ కుమార్ పార్టీకి అందించిన సేవలను గుర్తించే ఆయన్ను అధిష్టానం ఈ పదవిలో నియమించడం జరిగిందన్నారు. విజయ్ కుమార్ మరిన్ని పదవులు అలంకరించాలని నవీన్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. తర్వాత కాంగ్రెస్ నాయకులు, ఆత్మీయ మిత్రులు, శ్రేయభిలాషులు ఊకా విజయ్ కుమార్ను దుశ్శాలువా, గజమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన సభలో కాంగ్రెస్ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి, పూల మోహన్, అశోక్ సామ్రాట్ యాదవ్, మబ్బుదేవ నారాయణ రెడ్డి, నరసింహాచారి, సరితా నాగరాజు,
కుమార్, గుండ్లూరు వెంకటరమణ, పాటకం వెంకటేష్, జేడి రాజశేఖర్, అక్కెనపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అందరితో సన్నిహితంగా స్నేహితులుగా మెలిగే విజయ్ కుమార్ గారు మరింత బాధ్యతగా తిరుపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించేందుకు సమిష్టిగా అందరి దృష్టిలో పనిచేస్తారని చెప్పని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత మనమందరం కూడా ఒక ఉమ్మడి కుటుంబ సభ్యుల్లాగా, అన్నదమ్ముల్లాగా, ఎవరికి ఏ పదవి వచ్చినా కూడా అందరూ కూడా సంతోషంగా ఆ పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సూరా సుధాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన వర్గీయులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా అలిపిరి పాదాల మండపం వద్ద టీడీపీ పార్టీ కార్యకర్తలు మద్దతుదారులతో కలిసి సూరా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బర్డ్ ఆసుపత్రికి చేరుకుని రోగులకు పండ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. అక్కడి నుంచి స్థానిక నెహ్రూ వీధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సమక్షంలో పుట్టినరోజు కేకును కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలు, పలకలు, పెన్, పెన్సిళ్లను పంపిణీ చేశారు. అంతకుముందు హరేరామ రోడ్లోని షేర్ ఆటో స్టాండ్ వద్ద ఆ స్టాండ్ ఆటో డ్రైవర్లకు యూనిఫామ్లను పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించిన సూరా సుధాకర్ రెడ్డికి ఆయన మద్దతుదారులు, వర్గీయులు పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు, దుశ్శాలువలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి, పార్టీ నాయకులు దాము, పెంచలయ్య, జగన్నాథం, విజయ్ కుమార్, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఏపీబీసీఎల్ ఐఎంఎఫ్ఎల్లో టెండర్ విధానాన్ని రద్దు చేయాలని ఆ డిపోస్ హమాలీ యూనియన్ రాష్ట్ర నాయకులు జేవీ చలపతి డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ, సిఐటియు, బీఎంఎస్ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు ఆదివారం స్థానిక నాలుకాల మండపం వద్ద ధర్నా చేపట్టారు. ఏపీబీసీఎల్ ఐఎంఎఫ్ఎల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేవీ చలపతి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 41 ఐఎంఎఫ్ఎల్ గోడౌన్లలో సుమారు 3000 మంది హమాలీ కార్మికులు గత 15-16 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని చెప్పారు. హమాలీ కార్మికుల సమస్యలను బేవరేజెస్ కార్పొరేషన్ యాజమాన్యం పట్టించుకోకుండా గాలికొదిలేస్తోందని ఆరోపించారు. హమాలీలు చేసే ఎగుమతి, దిగుమతుల పనుల ద్వారానే ప్రతి సంవత్సరం 40 కోట్లు ఆదాయం వస్తుందని, హమాలీల సంక్షేమాన్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కార్మిక చట్టాలను అమలుపరచకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. ఏపీబీసీఎల్ ఐఎంఎఫ్లో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని, డిపోల్లో త్రాగునీరు సౌకర్యం కల్పించాలని, గుర్తింపు కార్డులను ఇవ్వాలని, టెండర్ విధానాన్ని రద్దు చేయాలని, ఈ 2 సంస్థల్లో పనిచేస్తున్న హమాలీల చేతనే పనిచేయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెబాట పట్టవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, ఎన్డీ రవి, సిఐటియు, ఏఐటీసీ, బిఎంఎస్ నాయకులు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. ఎండి గారు మా పట్ల సానుకూలంగా ఉన్నా అక్కడ ఉండేటువంటి కొంతమంది అధికారులు లిక్కర్ కంపెనీతో కొలీడై లాలూచిపడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని హమాలీస్కు ద్రోహం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని తెలియపరుస్తున్నాం. అదే కాకుండా టెండర్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ టెండర్ విధానం అనేది ఏపీబీసీఎల్ కార్పొరేషన్కే చాలా ప్రమాదకరమైనటువంటి అంశము. కాబట్టి దీన్ని అందరూ గుర్తించాలని ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం కల్పించుకొని ఏపీబీసీఎల్ హమాలీస్కు న్యాయమైన కూలీ రేట్లు నిర్ణయించకపోతే సమ్మె తప్పదని, అదేవిధంగా టెండర్ విధానాన్ని రద్దు చేయాలని తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంగా 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ దౌర్జన్యానికి, అక్రమాలకు పాల్పడిందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బుల్లెట్ రమణ ఆరోపించారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు బుల్లెట్ రమణ, బీజీ కృష్ణయాదవ్ మాట్లాడుతూ తొలి విడతలో అధికార పార్టీ డీలా పడటంతో 2వ విడతలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో అధికారులను, పోలీసులను కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఐరాల, పూతలపట్టు, యాదమర్రి పంచాయతీల్లో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ మద్దతుదారులపై పోలీసులు ఆగ్రహవేశాలను ప్రదర్శించి వారిపై అనవసరంగా లాఠీచార్జీ చేశారని మండిపడ్డారు. అధికార పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారని, 3వ విడతలో కూడా టీడీపీ సత్తా చాటుతుందని, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న వారిని వదిలేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పోలీస్ యంత్రాంగం, ఎస్ఐ అవుతేనేమి, సిబ్బంది అవుతేనేమి
నేను ఓటు వేసిపోతానమ్మా అని చాలా డిస్టెన్స్లో పెట్టింది. వాళ్ళ రూల్స్గా అనుకూలంగా కొద్ది దూరంలో కారు పెట్టడం కూడా జరిగింది. వాంటీలుగా వచ్చి అతనితో గొడవ పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులందరినీ కూడా గొడవ చేసే వాళ్ళందరూ కూడా ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి సైడ్ ఇచ్చే మాదిరిగా అక్కడ పోలీసు యంత్రాంగం ఊహం ఆ విధంగా కనిపిస్తున్నది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి 40,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 44 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 22 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 8 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ విషయానికి వస్తే ఉచిత గదులు 8, 50 రూపాయల గదులు 47, 100 రూపాయల గదులు 18, 500 రూపాయల గదులు 11 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 115, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 207 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవ టికెట్లను సోమవారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,050 రూపాయలు. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రాము ధర 2,623 రూపాయలు. వెండి 1 కిలో ధర 41,060 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 43 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి సేవలో ప్రముఖులు, స్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించండి, విభజనకు మొగ్గు చూపితే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం, శాప్స్ హెచ్చరిక. ప్రజా సంక్షేమం పట్టని కాంగ్రెస్ కు పతనం తప్పదు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం. తిరుపతి శాసనసభ్యులు భూమన ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.